ఓం నమ శివాయ భం భైరవాయ నమ నమో రాజశ్యామలాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం మన పీఠంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముందుగా చెప్పుకుందాం. ఈ నవంబర్ 30వ తేదీ కార్తీక అమావాస్య, అద్భుతమైనటువంటి రోజు, శనివారం. ఆ రోజు మనం పరమేశ్వరునికి, అలాగే కాళభైరవునికి, ఆయన ప్రతిరూపమైనటువంటి కాళభైరవునికి కూడా ఈ అమావాస్య నాడు మనం ఈ పూజా కార్యక్రమంతో పాటు హోమం జరుపుకోవటం వలన శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని ఈ అమావాస్య నాడు జరుపుకోవటం వలన అనేకమైనటువంటి శక్తులు మీకు రావటం, అలాగే నరబాధలు కానీ, దుష్టపీడ కానీ, అలాగే ఎవరైనా బ్రేకప్స్ కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో, వివాహ బంధాలు సరిగ్గా లేకపోయినప్పుడు, ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు లేనప్పుడు కూడా ఈ హోమం ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా కార్తీక అమావాస్య అనేది మనకి లభించటం గొప్ప వరం కూడా. ఆ రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఈ హవన కార్యక్రమం జరుగుతుంది. పరోక్షంగా మీరు మీ గోత్రనామాలతో పాల్గొనండి. ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనం చేసేటువంటి అన్నప్రసాద సేవ, ఎవరికి ఎక్కువగా మన ఆర్ఫన్స్, ఎవరూ లేనటువంటి పిల్లలకి, అలాగే ఇప్పుడు మన పీఠానికే గోమాతలు కూడా వచ్చేసాయి. ఆ గోమాతలకి ఇంతకుముందు బయటకు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు గోమాతలకి కాస్త ఆహారం. ఇప్పుడైతే మన పీఠంలోనే గోమాతలు ఉన్నాయి. అందువలన మనం వాటికి కూడా పూజ చేసుకోవటం, మీ ద్వారా వాటికి కూడా దానా ఇవ్వటం కూడా జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి దీంతో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసేటువంటి దీంతో జరుగుతాయి. మరొక మాట ఏమిటంటే 4-5 డిసెంబర్ 4-5 తేదీల్లో నేను హైదరాబాదులో ఉంటాను. ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే కలవచ్చు. 4-5 అంటే బుధ లక్షవారం, బుధ గురువారం హైదరాబాద్లో ఉంటాను. మీరు ఏదైనా సమస్య ఉన్నా లేదా నన్ను కలవాలనుకున్నా చక్కగా మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారు. అలాగే మరొక మాట ఏమిటంటే డిసెంబర్లో 23ని కాళభైరవ జయంతి కూడా జరగబోతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాళాష్టమి కాళభైరవ జయంతి కాదు. శివపురాణంలో చెప్పినట్టు మార్గశిర బహుళ అష్టమే కాళభైరవ జయంతి, ఆయన పుట్టినరోజు. ప్రతి ఏటా ఎలా అయితే జరుపుకుంటున్నామో మనం ఇప్పుడు కూడా జరుపుకోబోతున్నాం. అందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. మరి మనం పీల్చే గాలి, మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణీలు కావచ్చు, లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు, ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా, దుష్టశక్తుల భారీ నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రమిదల్ని మీరు వాడండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ, పంచగవ్య ధూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది. మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి. ఇక గొప్ప విషయం ఏమిటంటే ఆ స్వామివారికి ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నాం. అన్నీ కూడా ఒక చక్కగా సంకల్ప బలంతోనేమో మరి స్వామివారి ఆశీస్సులతో నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి. అదంతా కూడా మీ అభిమానం, మీ ప్రేమ, మీ యొక్క వాత్సల్యం, మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ మహాకాళభైరవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన వీడియోలన్నీ
మీకు నచ్చుతాయనే భావిస్తాను. నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి చేత్తో ఒక లైక్ ఇవ్వండి. అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి డిసెంబర్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. చాలామంది ఏదైనా ఒక పని చేస్తే నాకేమిటి అని అనుకుంటారు. కాకపోతే మీరు మాత్రం నాకేమిటి అనుకోరు. ఎదటివారు బాగుంటే మీరు కూడా బాగున్నట్లే భావిస్తారు. అదే మీలో గొప్పదనం. అలాగే మీ శక్తి మేరకు మీరు కష్టపడతారు. మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతారు ఏ పని పట్ల అయినా సరే. అది కూడా అడ్వాంటేజ్గానే చెప్పాలి. గత అనుభవాలను కూడా పాఠాలుగా తీసుకొని మరలా ఆ తప్పుల్ని రిపీట్ చేయకుండా ఆలోచించడం ఉందే, అది మాత్రం చాలా గ్రేట్నెస్గానే చెప్పాలి. మీరు ఈ విషయంలో కాస్త అడ్వాంటేజ్గా ఉంటారు. అంటే బాగా మీరు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఎంత కష్టమైనటువంటి సమస్య అయినా సరే కాస్త బుర్రతో ఆలోచించి పరిష్కరించుకోగలుగుతారు. బాగుంటుంది. మీ ఆలోచన సరళి అంతా కూడా చాలా కూల్గా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. మీ యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని కొంతమంది మీతోనే ఆడుకుంటారు. మిమ్మల్నే ఫూల్ చేయాలని చూస్తారు. కాకపోతే మీరు ఊరుకుంటారా చెప్పండి? మీరు కూడా వాళ్ళకి టిట్ ఫర్ టాట్ బుద్ధి చెప్పే ప్రయత్నాలు చేస్తారు. సక్సెస్ అవుతారు. ఆర్థికంగా కూడా పర్వాలేదు. ఆదాయ మార్గాలు పెంచుకునే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త ఆలోచించి మాట్లాడండి. అంతేగాని వెంటనే ఏదో వాళ్ళు అడిగిన దానికి ఎస్, నో అనొద్దు. కాస్త ఆలోచించి వాళ్ళు ఏమడుగుతున్నారు, మీరు ఏం చేయగలరు, ఇవన్నీ ఆలోచించి చెప్పండి. ఇక స్థిరాస్తులు వృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన అయితే మీకు కలుగుతుంది. దానికి కాస్త కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ఇంతవరకు ఎవరైతే మీకు కాంపిటేటర్గా ఉంటారో వారు కూడా మీతో కలిసి ప్రయాణం చేయాలి అనుకుంటారు. ఇక రుణ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం నిదానంగా వ్యవహరించాలి. తొందరపాటు అయితే పనికిరాదు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలలో అయితే వేగం పెంచుతారు. ఇక మీకు ఇష్టం లేకపోయినా కొన్ని కార్యక్రమాలను మాత్రం అతి కష్టం మీద నిర్వహించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకు నచ్చకపోవచ్చు, కానీ ఇంట్లో సభ్యుల కోసము, స్నేహితుల కోసము మనకు నచ్చందు కూడా చేయాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులైతే ప్రజాక్షేత్రంలో ఎక్కువగా ఉండాలి. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే మీకు రాజకీయ భవిష్యత్తు గట్టిగా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే అనుకూలంగా ఉంది. సహ ఉద్యోగుల సహకారం, మీరు పెట్టిన ఎఫర్ట్స్కి తగిన గుర్తింపు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది. అలాగే గతంలో ఏదైనా నష్టాలు ఉంటే అవి కూడా కొద్దిగా బయటపడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. నూతన పెట్టుబడులకు కూడా మంచి సమయంగా చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే పర్వాలేదు. ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు మాత్రం కాస్త అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కళారంగం వారికైతే అవకాశాలు కొద్దిగా పర్వాలేదు అనిపించుకుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారు జాగ్రత్తగా ఇంకా ఉండాలి. వెంటనే వైద్యుని సంప్రదించండి. ఇక విద్యార్థులకైతే ఇది చాలా మంచి సమయంగా చెప్పాలి. పోటీ పరీక్షల్లో విజయాలు కూడా సాధిస్తారు. ప్రేమికులకు కూడా చాలా బాగుంది. మరి 3, 5, 10, 14 తేదీలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. 1, 7, 12 తేదీల్లో మాత్రం కొద్దిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కుజు గాయత్రి. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం 18 సార్లు, ప్రదోష వేళలో 18 సార్లు చదువుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. అలాగే అవకాశం ఉన్నంత వరకు మన దేశవాళీ గోవులకు మాత్రం దానా ఇవ్వండి. మరి మన ఇష్టదైవం
కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. భైరవుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.